ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. తెలంగాణ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉండేది. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. మేం అధికారంలోకి రాగానే వైట్ పవర్ విడుదల చేశాం. కాంగ్రెస్ ప్రజలకు ప్రేమ తగ్గలేదు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు, వివరించలేదు. వానాకాలంలో కేసీఆర్ రైతు బంధు ఎక్కొడితే మేము వచ్చాక రైతు బంధు నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం. నెల నెల అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రైతు పండుగ ఇచ్చిన ఉత్సాహంలో మరింత మెరుగైన పాలన అందిస్తాం. రైతుల మద్దతుతో మరో 9 ఏళ్ల పాలన కొనసాగిస్తామని రేవంత్ తెలిపారు. ఇక రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కొనసాగిస్తామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం. వారికి 500 రూపాయల బోనస్ ఇస్తాం. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశాం. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా ఇస్తాం. మారువేషంలో వచ్చే మారీచులని నమ్మకండి. రైతులు నాణ్యమైన సన్న వడ్లు పండించాలి. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వరిని పండిస్తే రైతులకు లాభదాయకమని రేవంత్ పేర్కొన్నారు.